దట్టమైన అడవిలో ఏకలవ్య అనే యువ గిరిజన బాలుడు ప్రపంచంలోనే గొప్ప విలుకాడు కావాలని కలలు కన్నాడు. ఆయన హృదయం పురాణ గురువు ద్రోణ నుండి నేర్చుకోవడంపై కేంద్రీకృతమై ఉంది. కానీ అతను ద్రోణ శిష్యుడు కావాలని అడిగినప్పుడు అతని తక్కువ కులం కారణంగా తిరస్కరించబడ్డాడు. నిరుత్సాహపడకుండా ఏకలవ్య ద్రోణ విగ్రహాన్ని చెక్కారు మరియు ప్రతిరోజూ దాని ముందు శిక్షణ పొంది తనంతటా తానుగా విలువిద్య కళలో ప్రావీణ్యం పొందారు. ఒకరోజు ద్రోణ ఏకలవ్య యొక్క అద్భుతమైన నైపుణ్యాలను కనుగొని అతను తన ఉత్తమ విద్యార్థి అర్జునుడిని అధిగమిస్తాడని భయపడి అసాధ్యమైన చెల్లింపును ఏకలవ్య కుడి బొటనవేలును డిమాండ్ చేశాడు. ఎటువంటి సంకోచం లేకుండా ఏకలవ్య తన బొటనవేలును నరికి ఆధ్యాత్మిక గురువు ద్రోణను గౌరవించటానికి తన కలను త్యాగం చేశాడు. అతను ఇకపై గొప్ప విలుకాడు కాకపోయినప్పటికీ ఏకలవ్య యొక్క అంకితభావం ఇది విశ్వాసం మరియు త్యాగానికి చిహ్నం. నిజమైన గొప్పతనం మన సామర్థ్యాలలో మాత్రమే కాకుండా మన మానసిక బలంలో కూడా ఉందని ఏకలవ్య కథ మనకు గుర్తు చేస్తుంది.